సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిమ్మనపల్లి మండలంలోని రాచివేటివారిపల్లి పంచాయతీలో సర్పంచ్ మధు ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు మండల తహసీల్దార్ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారు, మన వాచర్ గారు, ఫారెస్ట్ గార్డు, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా ఇందులో పాల్గొనడం, అదే విధంగా ఎన్ఆర్ఈజీఎస్ కి సంబంధించిన కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ ఉంది. చెట్లు ఎప్పుడు పెంచుతామో అప్పుడే మనకు పర్యావరణ ముప్పు అనేది లేకుండా ఉంటుంది. వర్షాలు మనకు సకాలంలో పడాలంటే చెట్లు విరివిగా నాటాలి. ఎప్పుడైతే చెట్లు సమతుల్యత పచ్చదనం లోపిస్తుందో వర్షాలు సక్రంగా కరువు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని అందరూ తీసుకొని చెట్లు నాటి పర్యావరణ మనం పరిరక్షిస్తే వాతావరణం మనకు చల్లగా ఉంటుంది. తద్వారా సకాలంలో వర్షాలు వచ్చి పంటలు బాగా పండుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా చెట్లు నాటాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముందుగా నిమ్మనపల్లి మండల ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, అటవీ శాఖ మంత్రి మా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మండలంలో ప్రజలందరూ నిమ్మనపల్లి మండలం మదనపల్లి నియోజకవర్గంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళందరికీ పని దొరకడంతో పాటు అదేవిధంగా భూమండలం మీద ఏదైనా ఒక ప్రాణి తనను తాను కోల్పోతూ ప్రపంచానికి ప్రశాంతతను, స్వచ్ఛమైన గాలిని అందిస్తుందంటే అది ఏకైక చెట్టు మాత్రమే. అలాంటి చెట్టుని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రయాణించే దారిలో ఎక్కడా కనపడకూడదని ముందుగా కొట్టించేసి పరదాలు కట్టించుకొని వెళ్ళేవాడు. కానీ మన సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొక్కలు నాటే కార్యక్రమంతో మొదలుపెట్టి వాళ్ళు కూల్చివేతలతో ప్రారంభిస్తే మనోళ్ళు మొక్కలు నాటి ప్రజల సంరక్షణ కోసము, స్వచ్ఛమైన గాలి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడము ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ నిమ్మనపల్లి మండలంలో స్వయంభు లింగేశ్వరుడు శ్రీ నీలమల్లేశ్వర స్వామివారి దేవస్థాన సన్నిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించడం అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తాదులకి ఇది మంచి నీడతో పాటు ఫలాలను కూడా అందిస్తుంది. ఇక్కడ ఆవుల్ని వీటిని మేపే వాళ్ళు కూడా నీడ సేద తీరవచ్చును. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి నాయకులందరికీ మేము సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ నిమ్మనపల్లి మండలంలో రవళం గ్రామంలో నీలమల్లేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా భూమిలో పుట్టాడు. ఇక్కడ ఆయన సత్యం బాగా జరుగుతుంది. అది వారము కూడా పూజలు జరుగుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి గురించి 42 ఎకరాలు దేవళం భూమి ఉంది. ఇక్కడ అభివృద్ధి చేసేదానికి 5 ఎకరాలు పొలం ఇది మామిడి చెట్టు కార్యక్రమం పెట్టి మన చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ మన నాయకులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయాలని సేవ కోసము ఈ ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు.